638,00,000 619,38,00,000 మనం ఈసారి మన బడ్జెట్లో పెట్టుకున్నాం అధ్యక్ష. విషయం లోతుకు పోకుండా అధ్యక్ష, ఇంతకుముందే టూరిజం విషయంలో మన గంగుల కమరాకర్ మాట్లాడుతూ ఉండే అధ్యక్ష. ఎక్కడ కూడా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఎక్కడ కూడా ఎవరు ఆబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. టూరిజంకి నాకున్న లెక్కల ప్రకారంగా ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నా అధ్యక్ష, ఇది నేను రాసుకునేది కాదు. గత 3-4 సంవత్సరాలుగా బడ్జెట్ శాంక్షన్ చేసేది ఒక ఎగ్జాంపుల్గా చెప్తా ఉన్నా అధ్యక్ష. 2021కి 520 crores అలొకేషన్ చేసి 200 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. 22-23కి 824 కోట్లు అలొకేట్ చేశారు, 255 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అధ్యక్ష. 23-24 గాను 820 కోట్లు అలొకేట్ చేసి 177 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా కూడా మన తెలంగాణ టూరిజాన్ని డెవలప్మెంట్ చేయాలి అనేటువంటి ఆకాంక్ష ఉండింటే అధ్యక్ష, మరి ఎందుకు పూర్తి స్థాయిలో బడ్జెట్ని ఖర్చు పెట్టలేదు అధ్యక్ష? మరి ఖర్చు పెట్టి ఉంటే ఆ రోజు మేము చేసినాం అని ఇప్పుడు ఎట్లా చెప్పుకుంటున్నారో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుండే అధ్యక్ష. అట్లా ఖర్చు పెట్టక తీరా ఎంతసేపు ఉన్న అధ్యక్ష బట్టగాల్చి మీద పడేసే కార్యక్రమం చేయడం వల్ల ఏమవుతుంది అధ్యక్ష? మన రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్రంలో టూరిజం స్పాట్స్ మరి ముఖ్యంగా మొన్న ఈ మధ్య మా టూరిజం మంత్రివర్యులు మా ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యే అందరినీ తీసుకెళ్ళి నల్లమల అటవీ ప్రాంతం పూర్తి స్థాయిలో ఏ విధంగా చేద్దాం, మన తెలంగాణలో టూరిజం ఈసారి ఇంత పెద్ద ఎత్తున 619 కోట్లు పెట్టుకున్నాం కాబట్టి పూర్తి స్థాయిలో ఎట్లా వాడుకుందామనే ఆలోచనతో అనునిత్యం పాటుపడతా ఉన్నాడు అధ్యక్ష. మరి దానిలో భాగంగా మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున టూరిజం స్పాట్స్ ఉన్నాయి అధ్యక్ష. ఖచ్చితంగా దీన్ని డెవలప్మెంట్ చేసుకుంటే మన రాష్ట్రానికి పెద్ద పేరు తెచ్చిపెట్టేటువంటి అదే మాదిరిగా బిజినెస్ కూడా అవుతా ఉంది అధ్యక్ష. మరి దానిలో భాగంగా మా పాలమూరు జిల్లాకు, ఉమ్మడి పాలమూరు జిల్లాకు వస్తే నల్లమల అడవి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక టూరిజం స్పాట్స్ మొన్ననే పెద్దలు తీసుకెళ్లి చూపించడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు దామోదర్ రాజనరసింహ గారు మంత్రివర్యులు అదే మాదిరిగా జూపల్లి కృష్ణారావు గారిని తీసుకెళ్లి చూపించాం అధ్యక్ష. అదొక్కటే కాకుండా జూరాల బ్యాక్వాటర్, నా కాన్సెన్స్ చూస్తే జూరాల బ్యాక్వాటర్ అధ్యక్ష టూరిజం స్పాట్ ఉంది అక్కడ అధ్యక్ష. అదే మాదిరిగా మా చంద్రగఢ్ కోట అధ్యక్ష, అసలు ఎక్కడ చూసి లేకుంటారు అధ్యక్ష. దగ్గర దగ్గర చాలా ఎత్తైన కోట మీద కోనేరు స్టోన్ పైన నీళ్ళు ఉంటాయి అధ్యక్ష. ఎక్కడి నుంచి వస్తావు ఎవరికి తెలియదు అధ్యక్ష. ఆ నీళ్ళు ఎప్పుడు ఎండిపోలేదు అధ్యక్ష. అటువంటి మహత్తరమైనటువంటి టూరిజం స్పాట్స్ మా దగ్గర ఆత్మకూరులో పరమేశ్వర చెరువు అధ్యక్ష. అసలు మనము క్రియేట్ చేస్తాం కానీ న్యాచురల్గా చెరువు మధ్యలో శివుని గుడి ఉంటుంది అధ్యక్ష. ఎప్పటికీ వాటర్ ఉంటాయి, దగ్గర దగ్గర 100 సంవత్సరాల నుంచి ఉన్నాయి వాటర్. ఆ వాటర్ ద్వారా ఎప్పుడు కూడా గుడి పడిపోవడం కానీ డ్యామేజ్ కావడం జరగలేదు అధ్యక్ష. అదే మాదిరిగా మా దగ్గర ఉన్న సంగమండ డ్యామ్ కూడా ఒక టూరిజం ప్లేస్గా తీసుకోవాలి అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష మా దగ్గర దత్తపీఠం ఉంటుంది అధ్యక్ష. దత్తపీఠం అక్కడ కర్ణాటకకు ఇక్కడ తెలంగాణకు మధ్యలో ఒక ద్వీపం ఉంటుంది అధ్యక్ష. కర్ణాటక నుంచి కూడా వందల వేల సంఖ్యలో అక్కడికి యాత్రికులు వస్తారు. తెలంగాణకించి కూడా అటుకెంచి వచ్చినా ఇటుకెంచి వచ్చినా మధ్యలో ఉన్నటువంటి బోట్లో పోవాల్సి వస్తుంది అధ్యక్ష. చాలా చక్కటి ప్రాంతం, పూర్తి మహారాష్ట్రలో దగ్గర ప్రతిసారి కూడా 40 రోజుల దీక్ష చేసేటప్పుడు వందల వేల సంఖ్యలో మహారాష్ట్రకి వచ్చి భక్తులు అక్కడ వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు అధ్యక్ష. మా నియోజకవర్గం అధ్యక్ష, మా నియోజకవర్గం పేరు మఖస్థలము, ఇప్పుడు మక్తల అధ్యక్ష. ఒరిజినల్ పేరు మఖస్థలము అంటే యజ్ఞ యాదాదులు జరిగేటటువంటి స్థలం అధ్యక్ష. ఆనాటి చోళ రాజులు కట్టినటువంటి గుళ్ళు గోపురాలు మా దగ్గర దేవాలయాలు అయితే పడమటి ఆంజనేయ స్వామి, మల్లికార్జున స్వామి, వేణుగోపాల స్వామి, నాగరేశ్వర స్వామి, కుంభేశ్వర స్వామి, ఉజ్జలి మహాంకాళి నల్లజానమ్మ స్వామి, గుడబలూరు వెంకటేశ్వర స్వామి, మాగనూరు నరసింహస్వామి, అదొక్కడే కాకుండా అధ్యక్ష మా పక్కనే ఉన్నటువంటి
కురుమూర్తి స్వామి దేవాలయాల అధ్యక్ష. అదే మాదిరిగా పేదల తిరుపతిగా కొల్చబడేటువంటి మన్నెంకొండ, అదే మాదిరిగా నిజాముద్దీన్ దర్గా, ఈ విధంగా అసలు ఎక్కడా చూడని పర్యాటక కేంద్ర అధ్యక్ష. 1000 స్తంభాల గుడి అంతే, ఎప్పుడు కూడా నోచుకోలేదు అధ్యక్ష. అటువంటి పుణ్యక్షేత్రాలు మా దగ్గర. మరీ ముఖ్యంగా అధ్యక్ష, కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంలో నిండి బయటకు వచ్చిన కృష్ణా నది మా తల్లి ఇక్కడ మక్తల్ నియోజకవర్గంలో మా ప్రాంతంలో మన తెలంగాణ తాకుతుంది అధ్యక్ష. ఆ తాకే ప్లేస్లో కృష్ణ మరియు భీమా సంగమం గొప్పగా ఆధ్యాత్మిక ప్లేస్ కూడా ఉంది అధ్యక్ష. ఇటువంటి ఆధ్యాత్మిక ప్లేస్ ఉన్నటువంటి మా నియోజకవర్గంలో ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు ఘనంగా జరుగుతాయి అధ్యక్ష. ఆ పుష్కరాల సమయంలో మనం ఒకవేళ నిజంగా కూడా మనం టూరిజం డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే అసలు చూడని కనివిని ఎరగని చూడని విధంగా మా దగ్గర పుష్కర స్నానాల కోసం ఘాట్లు నిర్మించి పెద్ద ఎత్తున దేవాలయాల్ని 1000 స్తంభాల గుడి, నాగరేశ్వరం గుడి, ఇక్కడ నుంచి సొరంగ మార్గం ఉంది అంటారు అధ్యక్ష. మక్తల్ మల్లికార్జున స్వామి గుడికించి ఎక్కడికి శ్రీశైలానికి అంటారు అధ్యక్ష. అధ్యక్ష మరి ఇటువంటి చక్కటి కార్యక్రమాలు మరి ఆ రోజు వాళ్ళు ఇంతకుముందు మాట్లాడినటువంటి ప్రతిపక్ష నాయకులందరికీ కూడా విమర్శిస్తలేని అధ్యక్ష. ఒకవేళ నిజంగా కూడా శ్రీశైలం కానీ మిగతా ఇతరత్ర మన దిక్కున్నటువంటి ప్రాంతం ఈగలపెంట కానీ దోమలపెంట కానీ లేకపోతే నల్లమల అడవుల్లో ఉన్నటువంటి ఎన్నో ప్రాంతాలు అక్కమాదేవి గుహలు కానీ ఇవే మక్తల నియోజకవర్గం ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా అధ్యక్ష బడ్జెట్లో అలొకేట్ చేసి ఒకవేళ నిజంగా కూడా దృష్టి సారించి ఉండింటే ఈరోజు మన దగ్గర చెప్పుకోవడానికి టూరిజం ప్లేస్ టూరిజం స్పాట్ లెక్క ఉంటుండే అధ్యక్ష. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, మరి దీన్ని కూడా పూర్తి స్థాయిలో నేను కల్క్యూట్ చేస్తే అధ్యక్ష నాకు ఎక్కువ సమయం కూడా వద్దు అధ్యక్ష. నాకు ధన్యవాదాలు అధ్యక్ష. నేను అప్పటి నుంచి మీరు అవకాశం ఇస్తారేమో మా సోదరుడు అన్న కేటీఆర్ గారు లేనప్పుడు మాట్లాడితే నేను కొన్ని 2 విషయాలు చెప్పేది ఉంది, ఎక్కడ కాంట్రవర్సీకి పోకుండా చెప్తా ఉన్నా అధ్యక్ష. ఈ విధంగా ఉన్నప్పుడే ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఈ విధంగా టూరిజం స్పాట్ని ఇక్కడ కూడా ఇప్పుడు మా ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈసారి పెద్ద ఎత్తున 619 కోట్లు పెట్టినారు కాబట్టి పూర్తి స్థాయిలో వినియోగించుకొని మన ప్రాంతం తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం స్పాట్స్ అన్నిటి కూడా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ చేయాల్సినటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. ఇంకో మాట అధ్యక్ష, ఒక్క నిమిషం. మా నియోజకవర్గానికి వస్తే అధ్యక్ష ఈ విషయం చెప్దామనే మాకు అన్న 2 నిమిషాలు నా దగ్గర దృష్టి సారించానా అన్న. ప్రతిసారి మాట్లాడతారు అధ్యక్ష, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా డిస్కస్ చేసుకుంటారు, అక్కడ ఇక్కడ కాన్స్టిట్యున్సీ గురించి మాట్లాడతారు అధ్యక్ష. అధ్యక్ష మా నియోజకవర్గంలో 7 మండలాలు 3 మున్సిపాలిటీలు అధ్యక్ష. ఆత్మకూరు, అమర్చింత, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణ, ఉట్కూరు అధ్యక్ష. 3 మున్సిపాలిటీలు ఆత్మకూరు, అమర్చింత, మక్తల్ అధ్యక్ష. అధ్యక్ష ఎక్కడైనా విన్నారా అధ్యక్ష? ఈనాటి వరకు కూడా ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. మక్తల్లో ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కోర్టు లేదు అధ్యక్ష, మినీ బస్ డిపో లేదు అధ్యక్షగా, ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష. 7 మండలాలు 3 మండలాలు సొంత భవనాలకు ఎక్కడ ప్లేస్ లేదు అధ్యక్ష. ఒక భవనం కూడా 10 ఏళ్ళు నిర్మించలేదు అధ్యక్ష. అధ్యక్ష ఒకవేళ నియోజకవర్గాల ప్రకారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది కదా అధ్యక్ష. ఎక్కడైనా అధ్యక్ష మక్తల్ నియోజకవర్గంలో చూపించే తందుకన్నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్లైనా ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టి చూపించేటువంటి పరిస్థితి ఉండే కదా అధ్యక్ష. ఒక్క ఇల్లు కూడా వద్దా అధ్యక్ష? మా మక్తల్ నియోజకవర్గంలో పేదవాళ్ళు లేరా అధ్యక్ష? ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు అధ్యక్ష. ఆ ఇంటి నిర్మిస్తామని చెప్పేసి మా పక్కన కృష్ణా నదికి తెచ్చి పోసిన ఉసుకను కుప్పలుగా ఆ నిర్మిస్తామని ప్లేస్ చూపించి అక్కడ కుప్పలు ఉసుక రాత్రి ఏమైందో అందరికీ తెలుసు అధ్యక్ష. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష మా దగ్గర 10 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. తప్పు ఉంటే నేను సవరించుకుంటా, నేను తప్పు లేని తెలుసుకొని మాట్లాడుతాను అధ్యక్ష. కొత్త కూపన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష, ఒక్కటి కూడా. ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష 3 మున్సిపాలిటీ సంబంధించి గత ప్రభుత్వం రికార్డు చూసుకొని చెప్పమని అధ్యక్ష. ₹1 కూడా మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఫండ్కి ఇవ్వకపోతే ఎట్లా డెవలప్మెంట్స్ కావాలి అధ్యక్ష మున్సిపాలిటీస్? అధ్యక్ష చాలా ఊర్లకు ఇప్పటి వరకు కూడా రోడ్ల సౌకర్యం లేదు అధ్యక్ష. అధ్యక్ష మా ఆత్మకూరులో ఉన్నటువంటి మా సీతక్క గారు మొన్న పోయి తీసుకెళ్ళాం ఎలక్షన్ ముందల, తర్వాత గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్లి చూపించిన అధ్యక్ష. పరమేశ్వరు కానీ అధ్యక్ష ఇంకొక గొప్ప విషయం అధ్యక్ష, మా దగ్గర ఉన్నటువంటి 13 PHCలలో 3 డాక్టర్లే ఉంటారు అధ్యక్ష గతం మొత్తం. అధ్యక్ష ఇంకొక మాట, మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ లేకుండా వచ్చారు అధ్యక్ష. మా దగ్గర
పోస్ట్ మార్టం అధ్యక్ష, ఆత్మకూరు పెద్ద హెడ్ క్వార్టర్ అది. పోస్ట్ మార్టం ఇప్పటికి కూడా బయట బట్టలు కట్టి పోస్ట్ మార్టం బయట చేస్తారు అధ్యక్ష. ఇక్కడ విన్నారా అధ్యక్ష? ఇది పోస్ట్ మార్టంని బయట చేస్తారు అధ్యక్ష. హాస్పిటల్ పరిస్థితి దయనీయంగా మారింది అధ్యక్ష ఆత్మకూరులో. అదే మాదిరిగా అమర్చింతల అధ్యక్ష, మా దగ్గర వేరే ఇంకేం వసతి లేదు అధ్యక్ష. అమర్చింత మొత్తం బీడీ కార్మికులు, మగ్గ నేతలు అధ్యక్ష. వాళ్ళకి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఇప్పటిదాకా అక్కడ మండల హెడ్ క్వార్టర్ లేదు అధ్యక్ష. ఇది అమర్చింత పరిస్థితి అధ్యక్ష. ఉట్కూరులో కూడా బీడీ కార్మికులు అధ్యక్ష, అది మధ్యలో ఉంది. ఉట్కూరు కానీ నర్వ కానీ మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. డెవలప్మెంట్కి ఇక్కడ నోచుకోలేదు అధ్యక్ష. నర్వ మండలంలో ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజ్కి మేము పెట్టుకున్నాం అధ్యక్ష, వచ్చింది అధ్యక్ష. అదొక్కటే కాకుండా అధ్యక్ష, మాగనూరు కృష్ణ అయితే పూర్తిగా ఇరిగేటెడ్ అధ్యక్ష. ఒక గోదామన్న రైతులు ఇంత మంచిగా మాట్లాడారు కదా అధ్యక్ష. రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకునే మండలాల అధ్యక్ష మక్తల్, కృష్ణా, మాగనూరు మండల అధ్యక్ష. ఒక్క పంట పండించిన ప్రతి రైతు కూడా అప్పుల పరిస్థితికి అధ్యక్ష, ఎప్పుడు వరి కోతమపై రైతులు అమ్ముకుందాం అనేటువంటి దయనీయ స్థితిలో అధ్యక్ష. రేటు పెరగడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మనం చూసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి దౌర్భాగ్యం అధ్యక్ష, మా మక్తల్ కాన్స్టిట్యున్సీ కానీ మా నాన్పేట జిల్లా మా పర్ణికమ్మ కూడా పక్కనే ఉంది అధ్యక్ష. గతం నేను చాలా సందర్భాలు చూసిన అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా కూడా పాత బస్సులు, డొక్కు బస్సులు, అంటే ఫిట్నెస్కి ఇంకా రేపు ఫిట్నెస్ అయిపోతాయని బస్సులు మాత్రమే నాన్పేట జిల్లాకు పంపిస్తారు అధ్యక్ష. మరి అదేందో నాకు అదే అర్థం కాలే. ఆ నాన్పేట జిల్లాకి నుంచి మాకు వచ్చే బస్సులు ముందర స్టీరింగ్ రోడ్డు మీద పోతుంది, వెనక టైర్లు ఏమో కింద పోతాయి అధ్యక్ష. అది మా దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజం అధ్యక్ష, నేను అబద్ధం మాట్లాడడంలే. మీరు అబద్ధం మాట్లాడితే మీరు ఏం పనిష్మెంట్ ఇచ్చా నేను రెడీగా ఉన్నా అధ్యక్ష. నాన్పేట డిపో బస్సులు మీరు ఎవరిని అడగండి అధ్యక్ష, అన్ని రాష్ట్రంలో ఎక్కడ అన్ని ఫెయిల్యూర్ బస్ తీసుకొని మాతాన్ని వేస్తారు అధ్యక్ష. ఇది మా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటిదాకా కూడా మా దగ్గర అధ్యక్ష గుళ్ళు గోపురాలకు ఒక్కరోజు కూడా ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోలేదు అధ్యక్ష. మా దగ్గర నిజాముద్దీన్ దర్గా కూడా ఉంటుంది అధ్యక్ష. అదే కాకుండా పెద్ద ఎత్తున మైనార్టీస్ ఉంటుంది అధ్యక్ష. మైనార్టీస్కి ఒక షాదీఖానా కట్టలేదు. హిందూ గుళ్ళకు ఎక్కడ కూడా ఒక్క గుళ్ళ గోపురాల కూడా ఇంత షెడ్ వేసి ఏదైనా కార్యక్రమం తీసుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, మా దగ్గర అధ్యక్ష ముంపు గ్రామాల అధ్యక్ష, అక్క 2 నిమిషాలు అధ్యక్ష, 2 నిమిషాలు అధ్యక్ష. మా దగ్గర ముంపు గ్రామాల అధ్యక్ష, ముంపు గ్రామాలలో 16 సంవత్సరాల కిందకించి 2 నిమిషాలు అధ్యక్ష. ఇప్పటిదాకా ఉజ్జలి సంగమండకు ఏం అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. నేడుగం భూత్పూర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంగన్ అంకెన్ దాని పిల్లకి కొత్త ఊర్లకు లిఫ్ట్ చేయలేదు అధ్యక్ష. ఇది మా దౌర్భాగ్యం అధ్యక్ష. దీంతోపాటు అధ్యక్ష ఒక చిన్నది మీకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మీకు చెప్తా అధ్యక్ష. కౌలు కళాకారుల గురించి అన్నారు అధ్యక్ష. మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ద గవర్నమెంట్ has invited the Times facilitated the Padma Awards from Telangana along with the honorary cash prize of 25 lakhs per 6 persons awarded by this year. Never been done in the past by any governments అధ్యక్ష. అధ్యక్ష, జీవో నంబర్ 28 ప్రకారంగా సింధు యక్షగానంకి గడ్డం సాయబన్న గారికి, గడ్డం సమ్మయ్య గారికి, బుర్రవీణ ఉన్నటువంటి దాసరి కొండప్ప గారికి, స్థపతి ఆనంద్ చార్య గారికి, లిటరేచర్ కుల్లేర్ల విఠలాచార్య గారికి, లంబాడి ట్రైబ్లో ఉన్నటువంటి కేతావత్ సోమ్లాల్ గారికి, హరికథ చెప్పే ఉమా మహేశ్వరి గారికి, ఈ 6 మందికి అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఒకరొకరికి 25 లక్షలు మనం ఇచ్చి మనము ఆ కళల్ని కాపాడుకున్న వాళ్ళని మనం కాపాడినాం అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా జీవో నెంబర్ 200 ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి జయంతి వర్ధంతులు చేసుకోవాలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గద్దర్ జయంతి గారిని, ఈశ్వరి బాయి వర్ధంతిని, దుద్దిల్లా శ్రీపతిరావు గారి జయంతి గారిని, అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్య జయంతిని, ఇవన్నీ జయంతులు వర్ధనలు మనము అధికారికంగా చేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది కదా అధ్యక్ష కావాల్సింది. ఈ విధంగా మన కళలను, మన ప్రాంతాన్ని, మనలో ఉన్నటువంటి ఎన్నో మన టూరిజం స్పాట్స్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా డెవలప్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితి త్వరితగతిన తీసుకుంటున్నాం కాబట్టి అధ్యక్ష, ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఇంకేమైనా సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా మనం తీసుకుంటాం అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష జరిగింది ఆన్ రికార్డ్ అయితే ఉంటుంది కదా అధ్యక్ష. ఖచ్చితంగా ఈ విధంగా కాకుండా నేను కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు చెప్పినా అంటే
ప్రతిసారి అంటూ ఉండేది నేను కలిసినప్పుడు చెప్తా ఉండే మక్తల్ నియోజకవర్గ ఆర్థిక పరిస్థితి నియోజక అన్డెవలప్మెంట్ పరిస్థితిని ఒకసారి మేము దీని ద్వారా వారికి తెలియజేద్దామనేటువంటి మర్చిపోయింది అధ్యక్ష మక్తల్ కాన్స్టిట్యూన్సీ విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కుంభంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు ఒకటి సింగిల్ కుంభంపాటి అనిల్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష నమస్కారం అధ్యక్ష. ఈరోజు మొదటిసారిగా పద్దుల మీద మాట్లాడే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతున్నా అధ్యక్ష. ఈరోజు చాలా సుదినం అధ్యక్ష. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతులకు రెండో దఫా రుణమాఫీ 1,50,000 వరకు 6,190 కోట్ల పైచిలకు రుణమాఫీ చేసినందుకు ముఖ్యమంత్రి గారికి మరి ఉప ముఖ్యమంత్రి మల్లు